ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 72వ కీర్తన 13వ వచనాన్ని వాగ్దానంగా చదువుకుందాం. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణములను అతడు రక్షించును. ప్రభునందు ప్రియులారా, ఆ భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తే ఈనాడు అది వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ లోకములో శారీరకమైన అనారోగ్యతలతో గురైనప్పుడు ఆత్మీయ శ్రమలు కూడా మనకు వస్తూ ఉంటాయి. శ్రమలు కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చినప్పుడు అనారోగ్యత వచ్చింది, అలాగనే కొన్నిసార్లు ప్రార్థన చేయని పరిస్థితి, కొన్ని మానసికమైన శ్రమలు వస్తాయి, ఆత్మీయమైన శ్రమలు వస్తాయి. అప్పుడు మీరు గమనించండి, ఈ శారీరకమైన మానసికమైన శ్రమలకి ఆత్మీయంగా కూడా కొంచెం కృంగిపోతూ ఉంటారు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, పేదలను కనికరించును, వారిని రక్షించును. ప్రభునందు ప్రియులారా, మీరు చూస్తే ఈ లోకంలో చాలామంది చాలా పరిస్థితుల్లో వాళ్ళు కృంగి ఉంటారు, చాలా పరిస్థితుల్లో వాళ్ళు వేదన చెందుతూ ఉంటారు. అయితే ఈరోజు ఒకవేళ కొన్ని శోధనలు కలిగినప్పుడు, దోషణలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు, నీ మీద కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేమి ఆ శ్రమలకు అధైర్యపడద్దు, కానీ దేవుడు చాలా గొప్పవాడని ఆ పరిస్థితుల్లో నీవు కలిగి ఉండాలి. అయితే మరి విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నీ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందో తెలుసండి. ఓ మాట చెప్పనివ్వండి. ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో ఆ ఇంటి యజమానుడు సడన్గా అనారోగ్య పాలయ్యాడు. హాస్పిటల్కి తిప్పారు. కొన్ని నెలలు తిప్పినాక ఒకరోజు డాక్టర్లు చెప్పారు, నీకున్న జబ్బు ముదిరిపోయింది, నువ్వు చాలా కష్టం, మేము వైద్యం చేయలేము, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే నువ్వు బాగుపడవని చెప్పేశారు. అప్పుడు ఆ ఇంటి వ్యక్తిని తీసుకొని ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చుట్టూ అందరూ మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభా, మీరు గుర్తు చేసుకోండి, డబ్బులున్నాయండి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బులున్నాయి, కానీ డబ్బు కాదు బతికించేది. కాబట్టి ఒకవేళ భౌతికమైన భేద కాదు, ఆత్మీయమైన భేదగా కనపడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన కూడా, వాళ్ళందరూ ప్రార్థన చేస్తామంటే ఆయన కూడా, యేసు ప్రభువా, నేను ఒక భౌతికమైన భేద కాదు, ఒక ఆత్మీయమైన భేదను నన్ను రక్షించయ్యా అని అడిగాడంట. నిజంగా ఆయన జీవితంలో నిజంగా దేవుడు ఆ రోజు ఆయన సన్నిధి, ఆయన ఉన్న ప్రదేశంలో దిగి, ఒక గొప్ప వెలుగు దిగి ఆయన మంచం మీద నుంచి తిరిగి లేచి కూర్చున్నాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయేటట్లుగా, కుటుంబీకులు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుని సన్నిధి, యేసు ప్రభు శిలువ కార్యాన్ని బట్టి ఒక అద్భుతం జరిగిందండి. అతని జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేడు ఆయన పేదలను కనికరించేవాడు, అలాగనే రక్షించేవాడు. ఈరోజు ప్రభువుని సన్నిధి ప్రభు కార్యములు అనే మధ్యలో జరిగించును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు, ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మరి మిమ్మల్ని నింపి ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య, వందనాలు. ఈరోజు ప్రియులు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారు, క్లైమ్ చేసుకున్నారు వాగ్దానాన్ని, ప్రత్యేకంగా వారి మీద నీ కృపాని సన్నిధి ఉండును గాక, దీవించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.